నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ట్రంప్ బెదిరించడం మొదలుపెట్టాడు ప్రతి దేశాన్ని కూడా. దానిలో భారత్ కూడా ఉంది. ఆయన అంటే ఆ వెకిలి చేష్టలు వెక్కిరిస్తున్నట్టుగా మాట్లాడడం, ఆ హేళన చేయడం ముఖ్యంగాను అది నిజంగానే భారత్ కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకుంటోంది అనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి మోదీ నుంచి కూడా రియాక్షన్ చాలా స్ట్రాంగ్ గానే వచ్చింది. భయపడేది లేదు అని చెప్పేసి. సో ఏం జరుగుతుంది సార్? అసలు నిజంగానే అంత స్ట్రాంగ్నెస్ ఉందా భారత్ అమెరికాతో సంబంధం లేకపోయినా? అంటే ఇప్పుడు అమెరికాకి ఇండియాకి మధ్య వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఒక ప్రతిష్టంభన ఏర్పడిందని చెప్పొచ్చండి. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 13 నుంచి చర్చలు మొదలైనాయి అమెరికాకి ఇండియాకి మధ్య. దాంట్లో భాగంగా అమెరికా కొన్ని డిమాండ్లు పెట్టింది, దానికి ఇండియా కూడా సుముఖంగా ఉంది. డిమాండ్లు ఏంటంటే, మేము మా దేశం నుంచి మీ ఇండియాకి వస్తున్న సరుకుల మీద మీరు ఎక్కువ టారిఫ్స్ వేస్తున్నారు, సో దానికి అనుగుణంగా మేము కూడా పెంచుతాం కొన్ని విషయాల మీద, కొన్ని గూడ్స్ మీద అని చెప్పి 25% రెసిప్రాకల్ టారిఫ్స్ అనే పేరుతో పెంచారు. అది కొంత రీజనబుల్, ఎందుకంటే ఇప్పుడు మన దేశం నుంచి కొన్ని ఉత్పత్తులు అమెరికాకి వెళ్తాయి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 3% ట్యాక్స్ ఉంది. వాళ్ళ దేశం నుంచి వచ్చే దాని మీద 125%, 100%, 70% టారిఫ్ ఇక్కడ ఉంది. సో ఇది కరెక్ట్ కాదు కదా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అది అమెరికన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు కరెక్టే అనిపించింది. దాని మీద ఎవరు వ్యతిరేకత లేదు. మోడీ కూడా కొన్ని వాటి మీద, మోటార్ బైక్స్ కావచ్చు, లేకపోతే టెస్లా కార్లు ఇక్కడే ఉత్పత్తి చేయాలని ఫస్ట్ డిమాండ్ ఉండింది. తర్వాత మోడీ దానికి కూడా ఫ్లెక్సిబుల్గా పర్వాలేదు, చైనాలో ఉత్పత్తి అయ్యి ఇక్కడ నుంచి అమ్ముకోవడానికి, షోరూమ్లు పెట్టుకోవడానికి మోడీ అనుమతి ఇచ్చాడు టెస్లాకి. ఇలాగా చాలా విషయాల్లో మోడీ చేశాడు. అట్లాగే అమెరికా నుంచి దిగుమతులు పెంచాలనేది కూడా ట్రంప్ డిమాండ్. అంటే ఆయిల్ కావచ్చు, లేకపోతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా మోడీ ఒప్పుకున్నారు. కానీ కొన్ని విషయాల్లో మోడీ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు అమెరికా నుంచే అగ్రేరియన్ ప్రోడక్ట్స్ని ఇండియాలోకి అలో చేయాలి, ట్యాక్స్లను తగ్గించాలి, టారిఫ్స్ని తగ్గించాలి అనేది ట్రంప్ డిమాండ్. దానికి మోడీ ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ఒప్పుకుంటే ఇక్కడ రైతులు అన్యాయం అయిపోతారు, ఇక్కడ రైతులు బాగా పెద్ద ఎత్తున దెబ్బతింటారు. అంటే అక్కడ రైతులతో మన రైతులు కంపీట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి 10,000 ఎకరాలు, 20,000 ఎకరాల్లో మంచి హైటెక్ అగ్రికల్చర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పటికి కూడా 85% ల్యాండ్ హోల్డింగ్స్ 5 acres ఉంది ఇప్పటికి కూడా ఇండియాలో. సో 5 acre ల్యాండ్ హోల్డింగ్ లో ఏమి క్వాలిటీ ప్రోడక్ట్స్ మనం చేయగలుగుతారు. సో అందువల్ల కాంపిటీషన్ కష్టం కాబట్టి మోడీ దానికి అంగీకరించట్లేదు. అట్లాగే ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే, మన దేశీయ ఆయిల్ అవసరాల్లో 15% మాత్రమే ఇక్కడ ప్రొడ్యూస్ ఉంది, మిగతా 85% ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అనేది గతంలో మనకి సౌదీ అరేబియా లాంటి దేశాలతో చేసుకుంటా ఉన్నాం. తర్వాత ఇరాన్తో మంచి డీల్ కుదిరింది. ఇరాన్తో చేసుకుంటుంటే ఇరాన్ మీద ఆంక్షలు విధించి ఇండియా మీద కూడా ఇరాన్ దగ్గర కొనొద్దని చెప్తే మోడీ దాన్ని అంగీకరించి ఇరాన్తో ఆయిల్ కొనడం ఆపేశాడు. ఈ లోపల రష్యాకి ఉక్రెయిన్కి వార్ 2022లో స్టార్ట్ అయింది. ఈ వార్లో భాగంగా ఉక్రెయిన్ వైపు ఇటు యూరోప్, ఇటు అమెరికా నిలబడ్డాయి. ఎందుకంటే అసలు సమస్య ఎందుకు వచ్చింది, ఉక్రెయిన్ని నాటోలో చేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఉక్రెయిన్ చేరితే మామూలుగా నాటో రూల్ ఏంటంటే, ఒక దేశం మీద నాటోలో ఉండే దేశాలలో ఏదైనా ఒక దేశం మీద దాడి చేసినా అన్ని దేశాల మీద దాడి చేసినట్టుగా మిగతా దేశాలు కూడా భావిస్తాయి. సో రేపొద్దున ఉక్రెయిన్ మీద రష్యా ఏదైనా గొడవకి వెళితే నాటో దేశాలన్నీ రష్యా మీదకి వస్తాయి ఆ ఒప్పందంలో భాగంగా. అది ఇష్టం లేదు రష్యాకి. అందువల్ల రష్యా చేరొద్దని చెప్తే వీళ్ళు చేరేదానికి ప్రయత్నాలు చేస్తుంటే యుద్ధం ప్రకటించారు. సో ఇది జరుగుతుంది. ఇది ఇప్పుడు యూరోప్కి, అమెరికాకి కోపం ఉంది రష్యా మీద. సో దాంతో రష్యా మీద ఆంక్షలు విధించారు, రష్యా నుంచి ఏమి కొనొద్దని. కానీ ఇండియా, చైనా, బ్రెజిల్ లాంటి దేశాలు రష్యా నుంచి డైరెక్ట్గా రష్యా షిప్పుల్లో రావట్లేదు. మనకి ఇండైరెక్ట్గా ఏమీ ఉండదు, రిజిస్ట్రేషన్ ఉండదు, జెండా ఉండదు. అలాంటి షిప్పులు గుండా వాటిని షాడో ఫ్లీట్ అంటారు, షాడో నౌకలు, వాటిల నుంచి మనం ఆయిల్ కొంటున్నాం. దీనికి కారణం ఏంటంటే మనకి మంచి డిస్కౌంట్ వస్తుంది. సో సంవత్సరానికి మనకి దాదాపు $10 బిలియన్ ఆదా అవుతుంది రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల. 10 బిలియన్లు అనేది తక్కువ అమౌంట్ కాదు, $10 బిలియన్ అంటే. సో అందుకని మనం
రష్యా నుంచి కొంటున్నాం. అట్లాగే రష్యాతో ఇతర ఒప్పందాలు కూడా చేసుకున్నాం. ఇప్పటికీ మనకి ద్వైపాక్షిక ట్రేడ్ రష్యాతో $62 బిలియన్ పర్ ఇయర్ ఉంది. దీన్ని 2030కి 100 బిలియన్లకు తీసుకెళ్దామని మొన్న పుతిన్ వచ్చినప్పుడు కూడా ఒప్పందాలు జరిగాయి. ఆయిల్కి మాత్రం మనం 52 బిలియన్లు 2024లో $52 బిలియన్ వర్త్ ఆయిల్ను మనం తీసుకున్నాం. సో అదే మనం బయట కొంటే 62 బిలియన్లు అయిండేది, ఒక 10 బిలియన్లు మిగిలే మనకి. సో అంటే మన దేశ అవసరాలకు అనుగుణంగా కదా మనం ప్లాన్ చేసుకుంటాం ఏదైనా. కానీ ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే, రష్యా దగ్గర మీరు కొంటున్నారు కాబట్టి 25% నేను పెంచారు. పెంచినప్పటికీ కూడా ఓకేలే, కొన్ని ప్రోడక్ట్స్ మన దెబ్బతింటాయి అమెరికాకి వెళ్ళే ఇది. ఎందుకంటే అమెరికాకు మనకి బైలేటరల్ ట్రేడ్ $90 మిలియన్ ఉంది, ఏది బోత్ సర్వీసెస్ అండ్ గూడ్స్ కలిపి. సో ఇప్పుడు అందుకని మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే, అమెరికాకి కొంత ఎగుమతులు దెబ్బతింటాయి కాబట్టి మొత్తం మన ఎగుమతుల్లో 18% అమెరికాకి వెళ్తుంది. నెంబర్ 1 మనం ఎగుమతులు చేసే దేశం, ఎక్కువ ఎగుమతులు చేసే దేశం అమెరికానే. అందుకని ఇప్పుడు అమెరికా మీద కంప్లీట్గా డిపెండ్ అవ్వకుండా వేరే దేశాలతో కూడా మోడీ ప్రభుత్వం గత కొంతకాలంగా ఒప్పందాలు చేసుకుంటుంది. ఇటు యూకేతో చేసుకున్నది, సౌత్ ఆఫ్రికాతో చేసుకున్నది, బ్రెజిల్తో చేసుకుంది, అనేక దేశాలతో మన ఒప్పందాలు, గ్లోబల్ సౌత్ అంటారు కొన్ని చిన్న చిన్న దేశాలు, వాటితో కూడా మోడీ ఆ మధ్య 8 రోజులు పర్యటించి చేసుకొని వచ్చాడు. సో ఈ రకంగా అంటే అమెరికన్ ప్రెజర్ని మనం తట్టుకుంటూ ముందుకెళ్తున్నాం మన ఎకనామీలో. మొన్న కూడా జీడిపి గ్రోత్ బాగానే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక బాంబు పేల్చాడు ట్రంప్. అదేంటంటే, ఒక సపరేట్గా రష్యా బిల్లు తీసుకొస్తున్నారు. అది సెనేట్లో అంటే కాంగ్రెస్లో పెట్టారు. సెనేటర్ ఒక ఆయన పెట్టాడు. దాంట్లో ఇప్పుడు అది ఇంకొక 1 వీక్లోనే పాస్ అయిపోయే అవకాశం ఉంది. అది పాస్ అయిపోతే ఏంటంటే, ట్రంప్కి ఒక ఫుల్ పవర్స్ ఇచ్చేస్తున్నది కాంగ్రెస్ అంటే మన పార్లమెంట్ లాగా అమెరికాలో. సో అమెరికన్ కాంగ్రెస్ ఇచ్చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే 500% వరకు పెంచుకోవచ్చు. దాంట్లో అట్లీస్ట్ అంటారు కూడా రాశారు, అట్లీస్ట్ 500 అనమాట. అంటే తక్కువ ఉంటే 500% పెంచుకోవచ్చు అనమాట. రేపు ట్రంప్ మన రష్యా నుంచి వస్తుంది కాబట్టి మన గూడ్స్, అమెరికాకి వెళ్ళే గూడ్స్ మీద 200%, 300%, ఇంకా పిచ్చెక్కితే ట్రంప్ 500 కూడా చేయొచ్చు. అతను ఏం చేస్తాడు ఎవడికి తెలియదు. చేస్తే అప్పుడేమవుతుంది, మన దీని మీద ప్రెజర్ పడుతుంది. అంటే ట్రంప్ ఇండియాని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు రష్యా మీద ఆంక్షలకి మనకేం సంబంధం, అది వాళ్ళ గొడవ. రష్యాకి వాళ్ళకుంటే వాళ్ళు చూసుకోవాలా, మనల్ని ఎవడు కొనద్దు అనేది. ఇప్పుడు మనకిద్దరికి మధ్య గొడవ వస్తే నేను ఇంకొక ఫ్రెండ్ని వాళ్ళ ఇంటికి పోతే నువ్వు కూడా నాకు ఎనిమే అంటే ఎట్లాగా? మన ఇద్దరు గొడవ అది. మూడో వ్యక్తులతో, ఇద్దరితో సంబంధాలు ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, వాళ్ళకిద్దరు ఫ్రెండ్సే ఉంటారు. అలా బెదిరిస్తున్నాడు అన్నమాట ట్రంప్. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఇండియా తలగ్గుతుందా లేదనేది పెద్ద చర్చ. కానీ ఇండియా తలగ్గుదని రీసెంట్గా నిన్న డిక్లేర్ చేశారనమాట. అంటే మన విదేశాంగ శాఖలో ప్రధానంగా ఉండే కార్యదర్శి ఉన్నాడు రణధీర్ జైస్వాల్, ఆయన స్పోక్స్ పర్సన్. ఆయన నిన్న క్లియర్గా ఒక ప్రకటన ఇచ్చాడు. అదేంటంటే, మా వాణిజ్య అవసరాలు అనేవి మేము డిసైడ్ చేసుకుంటాం, మాది ఎక్స్టర్నల్ ప్రెజర్ మా మీద ఉండొద్దు అనేది ఆయన ఓపెన్గా చెప్పాడు. అంటే ట్రంప్ నువ్వు 500% అన్న పెంచుకో, కానీ మేము నీకు భయపడి రష్యా ఆయిల్ ఆపేస్తామనేది జరగదు అనేది రణధీర్ జైస్వాల్ చెప్పాడు. రణధీర్ జైస్వాల్ చెప్పాడంటే మోడీ చెప్పినట్టే, అన్నిట్లో మోడీ ప్రకటన ఉండదు. అక్కడంటే అన్ని ట్రంపే చెప్తుంటాడు కాబట్టి మనం ఈక్వల్గా ఇక్కడ కూడా మోడీనే చెప్పాలనుకోవడం కరెక్ట్ కాదు. సో ఎందుకంటే జియో పాలిటిక్స్ కానీ జియో ఎకనామిక్స్ కానీ చాలా సెన్సిటివ్గా ఉంటాయండి. జాగ్రత్తగా డీల్ చేయకపోతే ఏమాత్రం తప్పు చేసినా మనకి పెద్ద దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ట్రంప్ పిచ్చి కుక్కలాగా అతను ఎగురుతున్నాడు కాబట్టి మనం కూడా అలా ఎగరాలనుకోవడం రాంగ్. మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. అంటే వీడు ఏం అరుస్తున్నాడో, నిజంగా కరుస్తాడా, కరిస్తే ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచించుకోవాలి. కానీ అతను అరుస్తున్నాడు కాబట్టి మనం కూడా అరవాలనుకునేది రాంగ్. ఎందుకంటే ఏది ఏమైనా అమెరికా అనేది ఇప్పటికి కూడా డామినెంట్ కంట్రీ, నెంబర్ 1 మిలిటరీ పరంగా చూసుకుంటే ప్రపంచంలో నెంబర్ 1 కంట్రీ. అంటే వాళ్ళ బడ్జెట్ ఏ స్థాయిలో ఉంటుందంటే మిలిటరీకి, డిఫెన్స్కి నెక్స్ట్ 10 దేశాల బడ్జెట్ అంతా కలిపితే ఎంత ఉంటుందో అంత అమెరికా బడ్జెట్ పెడుతుందండి. అంత పెద్ద ఎత్తున పెడుతున్నప్పుడు వాళ్ళ శక్తి మామూలుగా ఉండదు. రెండవది, మనకి చుట్టుపక్కల దేశాలతో మంచి సంబంధాలు లేవు. పాకిస్తాన్తో, బంగ్లాదేశ్తో, నేపాల్తో, మయన్మార్తో ఇలాగ మంచి సంబంధాలు లేవు. ఇక్కడ కూడా అమెరికా వచ్చి వాళ్ళని రెచ్చగొట్టి మన దేశం మీదకి
తోలే అవకాశం ఉంది. అవును. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లాంగ్ టర్మ్ ప్లానింగ్ దృష్టిలో పెట్టుకొని మనం వ్యవహరించాలి. మనమేమో అమెరికాకు తలొగ్గట్లేదు, అట్ ద సేమ్ టైం అమెరికాని బాహాటంగా కూడా ఏమనట్లేదు. ధిక్కరించట్లేదు, కానీ ఫర్మ్గా ఉంటున్నాం. అవును. సో అలాగే ఇప్పుడు రణదీప్ జైస్వాల్ పర్యటించారు. ఇది దేనికి జరిగిందంటే అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ అనే ఇతను ఈ మధ్యనే ఒక ప్రకటన ఇచ్చాడు. అదేంటంటే మేము ఆల్రెడీ ఇండోనేషియా, మేమంటే అమెరికా వాళ్ళు ఇండోనేషియాతో, ఫిలిప్పైన్స్తో, వియత్నాంతో ఒప్పందాలు చేసుకున్నాము. ఈవెన్ బ్రిటన్తో కూడా ఒప్పందాలు జరిగాయి, కానీ ఇండియాతో ఒప్పందాలు జరగలేదు. దానికి కారణం మోడీనే అనేది వాళ్ళు ఆరోపించారు. మోడీ ట్రంప్కు ఫోన్ చేయట్లేదు, మోడీ ట్రంప్కి కానీ ఫోన్ చేస్తే ఒప్పందం అయిపోతుంది అని చెప్పాడు. కానీ అది తప్పని రణదీప్ జైస్వాల్ చెప్పాడు. ఈ బిల్లు వస్తుందని తెలిసినాక మోడీ 8 సార్లు ట్రంప్కు ఫోన్ చేశాడు. మోడీకి ట్రంప్ ఫోన్ చేయలేదు అన్నది అబద్ధం. మేము ఫోన్ చేస్తూనే ఉన్నాము, కానీ ట్రంపే ముందుకు వచ్చి చేయట్లేదు, మమ్మల్ని బెదిరిస్తున్నారు, మేము ఆ బెదిరింపులకు భయపడి లొంగిపోము అనేది చెప్పాడు. ఖచ్చితంగా మోడీ ప్రభుత్వాన్ని అప్రిసియేట్ చేయాలి. అంటే ఫర్మ్గా నిలబడడం ఇంపార్టెంట్. అంటే ఏదో ఒక దేశం, మన దేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎవరితో ఏ వ్యాపారం చేయాలి అనేది వాళ్ళు చెప్తే మనం విన్నామనుకో, అది ఇంకా అన్నిట్లోకి ఎంటర్ అవుతుంది. దానివల్ల మనం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ, ఎందుకంటే ఇప్పుడు అమెరికా కూడా నష్టమే. ఇప్పుడు ఫార్మాసిటికల్స్ ఇలాంటి వాటి మీద అమెరికా ఆధారపడింది. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ మీద 1000 కేసులు నమోదైనాయి టారిఫ్స్ మీద. ఎవరు చేశారు అక్కడ? అమెరికాలో ఉండే వ్యాపారస్తులు, బిజినెస్ పీపుల్, కార్పొరేట్ సంస్థలు, వీళ్ళంతా ట్రంప్ టారిఫ్స్ కరెక్ట్ కాదని సుప్రీంకోర్టులో 1000 పిటిషన్లు వేశారు. సో ఎందుకు వేశారు? వాళ్ళకి టారిఫ్స్ పెంచడంలో వాళ్ళు కూడా నష్టపోతారు కదా. వాళ్ళు 100 రూపాయలకి అమ్మేది ఇంతకుముందు 150కి అమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు ఈయన 400% వేస్తే 100 రూపాయలకి అనేది 500కి అమ్మాల్సి వస్తుంది. మరి అక్కడ డిమాండ్ పడిపోతుంది కదా, వాళ్ళు కూడా నష్టపోతారు కదా. దానికి ఈక్వలెంట్గా వేరే దగ్గర నుంచి రావు కదా ఇప్పటికిప్పుడు. కాబట్టి అమెరికాలో కూడా గందరగోళం ఉంది. ట్రంప్ పాలసీల వల్ల అమెరికాకు కూడా ఉపయోగం లేదనేది అక్కడ ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. కాబట్టి మనం ఏదో ట్రంప్కు బెదిరిపోయి ఇప్పటికిప్పుడు లొంగిపోవాల్సిన అవసరం లేదు. పరిస్థితులను బేరీజ్ వేసుకొని చూసుకోవాలి. ఇండియాలో డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచుకోవాలి, అట్లాగే వివిధ దేశాలకు మన ఇంపోర్ట్స్ని డైవర్ట్ చేయాలి. దీనివల్ల కొంత నష్టం జరుగుతుంది, జరగదని కాదు, దానికి మనం రెడీ అవ్వాలి. అంతేగాని ట్రంప్ చెప్పి బెదిరింపులకంతా భయపడుతూ ఉంటే అతను ఇంకా అనేకం చెప్తూనే ఉంటాడు. రేపు కాశ్మీర్ ఇచ్చేయండి పాకిస్తాన్కి, లేకపోతే నేను మీతో 500% వేస్తాను అంటాడు, ఇచ్చేస్తాం. కాబట్టి ఏదన్నా జరగచ్చు. కాబట్టి ఏంటంటే మోడీ ప్రభుత్వం అయితే కరెక్ట్గానే డీల్ చేస్తుంది, అంటే జాగ్రత్తగా డీల్ చేస్తుంది. ఒక పక్క ఫర్మ్గా ఉంటేనే ఇంకో పక్క వాళ్ళతో చర్చలు అనేవి నడుస్తున్నాయి. సో ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.